ఐపీఎల్ అంటే క్రికెట్ ప్రపంచంలో ఓ అద్భుతమైన వేదిక. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ ఆటగాళ్లందరూ ఆడుతారు. కానీ పాకిస్తాన్ ఆటగాళ్లు మాత్రం ఎందుకు ఆడరో మీకు తెలుసా? 2008లో ఐపీఎల్ మొదటి సీజన్ జరిగినప్పుడు పాకిస్తాన్ నుండి 11 మంది స్టార్ క్రికెటర్లు రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ వంటి టీంలతో ఆడారు. సోహెల్ తన్వీర్ అయితే పర్పుల్ క్యాప్ కూడా గెలిచాడు. అయితే అదే ఏడాది నవంబర్ 26న ముంబైలో జరిగిన భయంకరమైన ఉగ్రవాది దాడి 26/11 తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య రాజకీయ సంబంధాలు ఒక్కసారిగా దెబ్బతిన్నాయి. ఈ దాడిలో పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉందని తేలడంతో భారత్ ఆగ్రహం ఆకాశాన్ని అంటింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. 2009 నుండి పాకిస్తాన్ ఆటగాళ్లను ఐపీఎల్లో పాల్గొనకుండా నిషేధించింది. అప్పటి నుండి భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్లు కూడా 2012-13 తర్వాత జరగలేదు. ఇప్పుడు ఈ రెండు దేశాల జట్లు కేవలం ఐసీసీ ఈవెంట్స్ లేదా ఆసియా కప్ వంటి టోర్నమెంట్లలోనే తలపడుతున్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.